5 different people, 5 different times and timings, 5 రకాలైనటువంటి సందర్భాలు, 5 రకాలైనటువంటి సీన్ అండ్ సెట్టింగ్స్, 5 రకాల జీవిత విధానాలు. ఈ 5గురులో నుండి మనం నేర్చుకునేటటువంటి ఒక్క పాఠం ఏంటి అని అంటే నోయింగ్ గాడ్. సో విత్ అ హార్ట్ ఆఫ్ సరెండర్, with a heart of service, with a heart of prayer, and with a heart of witness, and with a heart of ambition, you can know God. అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఈరోజు చాలా ఛాలెంజింగ్గా అండ్ వెరీ ప్రాక్టికల్గా, అంత మాత్రమే కాదు, ముందుగానే అంటే వాక్యంలోనికి వెళ్ళకముందే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ వారం అంతా కూడా మనకు ఒక అసైన్మెంట్ ఉంది. ఏంటి అని అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, రైట్? సో దీనికి రెడీగా ఉండండి. తర్వాత మీకు మెసేజెస్ చేసేవారు, మీకు కాల్ చేసేవాళ్ళు, మీతో మాట్లాడే వాళ్ళంతా కూడా మీకు సహాయం చేస్తున్నారు. మీరు ఎదగడానికి, మీ గమ్యాన్ని చేరుకోవడానికి, మీరు ప్రభు చిత్తమెరిగి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మీరు జీవించేలా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో మీకు సలహా ఇచ్చేవారిని మీరు పరిగణలోకి తీసుకోండి. మీరు బ్లెస్ అవ్వండి, ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండండి. ఓకే, ఇది మనము ఈ వారమంతా చేయబోయేటటువంటి అసైన్మెంట్. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా ఈ అసైన్మెంట్కి పూనుకోండి. మీరు చేయాలి. మీ పట్ల ఎవరైనా చేస్తే దానికి మంచిగా రెస్పాండ్ చేసేలాగా ఉండాలి. మంచిది, వాక్యంలోనికి వెళదాం. 1 అనేటటువంటి వన్ థింగ్ అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. 1 అనంటే సింగిల్, అంటే ఏమంటారు, అవుట్ స్టాండింగ్, హట్కే అంటారు కదా. ఓకే, చాలా వేరై ఉండి, ఓకే, వేరుగా. బైబిల్ పరిభాషలో చూస్తే మీరు లోకమునకు వేరై ఉండి అంటే సింగిల్గా. అండ్ 1 అంటే స్పెసిఫిక్, అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది, స్పెసిఫిక్. అండ్ 1 అంటే సెపరేట్, అంటే చాలా ప్రత్యేకపరచబడినటువంటిది. సో 1 అంటే ఒక్కటి అని అంటే ఉన్నటువంటి మీనింగ్ని మనం కొంత డిరైవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత 1 అనేటటువంటిది, 1 అనేటటువంటిది ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్, అంటే దానంతట అదే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం అవుతుంది. 1 అనే విషయాన్ని ఏ ఉద్దేశంతో ఈరోజు మనము ప్రస్తావిస్తున్నాం, ఏ ఉద్దేశంతో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అని అంటే 1 అంటే ఇంపార్టెన్స్. ఓకే, నంబర్ 1 చాయిస్ అంటాం, నంబర్ 1 స్టోరీ అంటాం, నంబర్ 1 అంటాం, ఫస్ట్ ర్యాంక్ అంటాం. సో 1 అనేది ఇంపార్టెన్స్ అండ్ ప్రామినెన్స్. అంత మాత్రమే కాదు, ఇండిపెండెన్స్, అంటే తనంతట తాను, దానంతట అది. సో ఈరోజు మనము ఒకటి అని మాట్లాడుతున్నప్పుడల్లా మీరు ఆ 1 అన్నప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అందరం కలిసి చేద్దాం. నేను కూడా చేసుకుంటాను, మీరు కూడా చేసుకోండి. సో 1 అనగానే ఇట్స్ అ సింగ్యులర్, 1 అనగానే ఇట్ ఈస్ స్పెసిఫిక్, 1 అనగానే ఇట్ ఈస్ సెపరేట్, 1 అనగానే ఇట్ ఈస్ ఇంపార్టెన్స్, 1 అనగానే ఇట్ ఈస్ ప్రామినెన్స్, 1 అనగానే ఇట్ ఈస్ ఇండిపెండెంట్. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే 1 అనగానే నాకు వ్యక్తిగతంగా, ఓకే, ప్రాముఖ్యంగా, ఓకే, ప్రామినెంట్గా, ఓకే, ఇలాగా 1 అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు. నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది, ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ప్రామినెంట్, ద మోస్ట్ ఇండిపెండెంట్, ద మోస్ట్ సింగ్యులర్, సింగిల్, ద మోస్ట్ సెపరేట్ అండ్ ద మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ ఏంటి? ఏమంటారు, కంప్యూటర్ యుగం, ర్యాకెట్ యుగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పీడ్ వరల్డ్ ఇది, రైట్? ఈ స్పీడ్ వరల్డ్లో లోకం 2 విషయాలు ఛాలెంజ్ చేస్తుంది మనల్ని. అనేక విషయాలు, నాకు చేయడానికి బోల్డ్ అన్ని పనులు ఉన్నాయండి, చాలా చక్కబెట్టాల్సి ఉంది,
సో మెనీ థింగ్స్, అండ్ ఈ మెనీ థింగ్స్ అన్నీ కూడా ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ టూ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. సో ఈ ఫాస్ట్ అండ్ మెనీ అనే ఈ లోకంలో ఉన్నటువంటి మనము, ఈ యొక్క వేగము అనేకము అనేటటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనము అప్పుడప్పుడు ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి. ఏంటి అని అంటే, ఇన్ని పనులు ఉన్నాయి కదా, నాకు ఇన్ని తలపోట్లు ఉన్నాయి కదా, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, ఇన్ని శతకోటి ఆలోచనలు ఉన్నాయి కదా, అనంతకోటి దరిద్రాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ది మోస్ట్ ప్రామినెంట్ ఇష్యూ ఏంటి, ది మోస్ట్ ఇండిపెండెంట్ టాపిక్ ఏంటి, ఆన్ విచ్ ఐ నీడ్ టు ఫోకస్, ఐ నీడ్ టు హ్యావ్ అ సింగిల్ ఫోకస్. నేను స్పెసిఫిక్గా నేను దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటి, సెపరేట్గా నేను ఆలోచించాల్సిన విషయం ఏంటని అప్పుడప్పుడు మన యొక్క ఈ చాలా బిజీ షెడ్యూల్లో ఆక్యుపై ఉండి అనేక విషయాల్లో పని కలిగి ఉండి వేగంగా పనులు ముగించాల్సినటువంటి ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనం అప్పుడప్పుడు ఆగి ఇలాంటివి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దేర్ ఆర్ అకేషన్స్ టు పాజ్ అండ్ ఆస్క్ క్వశ్చన్ అవర్ సెల్స్. మనల్ని మనం ప్రశ్నలు అడుక్కోవాలి. ఏంటి అని అంటే, నీ జీవితంలో ది మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ప్రామినెంట్, ద మోస్ట్ ఇండిపెండెంట్, ద సింగిల్ ఫోకస్ అవసరమైనటువంటి ఒక స్పెషల్ అంశము ఈ సమయంలో ఏంటి అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఒక విషయం. ఇలా పక్కన పెడితే బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క వాక్యంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేటటువంటిది ఏముంది? ఓకే, బైబిల్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ద మోస్ట్ ప్రామినెంట్ సింగిల్ స్పెషల్ సెపరేట్ థింగ్ ఏంటి అని మనం అప్పుడప్పుడు కూర్చొని మనం ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన నాకు కలిగినప్పుడు, అంటే లాస్ట్ వీక్ మనము ఇక మీదట మనం సదాకాలం ఆయనతో కూడా ఉందుము కదా అని మాట్లాడుకోవడం ముగించిన తర్వాత, యాజ్ ఐ వాజ్ జస్ట్ రిలయింగ్ ఆన్ మై బెడ్, ఐ వాజ్ థింకింగ్, ఇక ఆయనతో పాటు ఉంటాం, ఇంకేం అక్కర్లేదా నాకు? అంటే ఆయనతో ఉండడమే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిపోతే ఇక వేటి మీద అంత ఏమంటారు యావగేషన్, అంత ప్యాషన్, ఆతృత ఏమనిపించట్లేదు. సో ఇప్పుడు ఏంటి, దేవునితో ఉండిపోవడం, సదాకాలం ఆయనతో ఉండిపోవడం, ఆయనను కలిగి ఉండడం, ఇది నా జీవితం యొక్క సింగిల్ ఫోకస్ అయి ఉండాలా? ఇది నా జీవితం యొక్క స్పెషల్ ఫోకస్ అయి ఉండాలా? ఇదే నా జీవితంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ ప్రామినెంట్, ద మోస్ట్ ఇండిపెండెంట్ ఇష్యూ అయి ఉండాలా అని ఆలోచించుకుంటూ ఉంటూ just I went to the Google and I searched for one thing in the Bible. Okay, one thing, Bible verses, list of Bible verses on one thing అని టైప్ చేశాను. సో there are 16 occasions ఈ ఫ్రేజ్ రాయబడినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనం చదవం ఈరోజు. వాటిలో నుండి ఒక 5 సంఘటనలు ఈరోజు మనము స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో గెట్ రెడీ, buckle up yourselves, take your pen, notes, Bible to open. ఎందుకంటే ఈ 5 సంఘటనలు మనం క్షుణ్ణంగా లేఖనాలు చదువుతాం, దానిలో నుండి ఒక సత్యాన్ని మనం డిరైవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆర్ యూ రెడీ? ఓకే, సో ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద వన్ థింగ్, అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్, ద మోస్ట్ ఇండిపెండెంట్ థింగ్, ద స్పెసిఫిక్ థింగ్, ద సెపరేట్ థింగ్, ద సింగిల్ అజెండా ఏమై ఉండాలి. సో ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 16 ఒకేషన్స్లో నుంచి ఒక 5 నన్ను బాగా ఇంపాక్ట్ చేసినవి మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను కదా. ఆ 5 నేను చెప్పేస్తాను, మీరు రిఫరెన్సెస్ రాసుకోండి. ఫస్ట్ థింగ్, వన్ థింగ్ యూ ల్యాక్. ఓకే, ఒకటి నీకు కొదవగా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తునితో మాట్లాడినటువంటి మాట. రెండవది, వన్ థింగ్ ఈజ్ నెససరీ. కావలసినది ఒకటే. యేసుక్రీస్తు వారు
మరియ మార్తల ఇంట్లో ఉన్నప్పుడు మార్తతో మాట్లాడినటువంటి సందర్భం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు. అండ్ మూడవది, రాజు అయినటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క వరం నేను అడుగుతాను, ఒక్క వరం. ఓకే, ఒక్క వరం. వన్ థింగ్ ఐ ఆస్క్. ఓకే, వన్ థింగ్ యూ ల్యాక్, వన్ థింగ్ ఈజ్ నెససరీ. ఇవి దేవుడు నేరుగా యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులతోటి ముఖాముఖి మాట్లాడినటువంటి విషయాలు. ఒకటి కొదవై ఉన్నది అన్నాడు, అవసరమైనది ఒకటే అన్నాడు. ఇప్పుడు కీర్తనకారుడు ఒక్క వరము నేను అడుగుదును అన్నాడు. ఐ ఆస్క్ వన్ థింగ్. కీర్తన 27:4 వచనం. అండ్ యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని బాగు చేశారు. ఆ గుడ్డివాడిని బాగు చేసినప్పుడు గుడ్డివారి తల్లిదండ్రులని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, మాకు తెలియదయ్యా వాడిని అడగండి అని అంటే వాడు చెప్పినటువంటి సమాధానం, ఒక్కటి నేను ఎరుగుదును, ఐ నో వన్ థింగ్. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం, దానికి రిఫరెన్స్ రాసుకోండి. అండ్ 5వ విషయాన్ని చూద్దాం, లాస్ట్ది ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు తన జీవితం గురించి తాను మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘానికి ఒక లేఖ రాస్తూ 3వ అధ్యాయము 13-14 వచనాలు, ఫిలిప్పీ 3:13-14 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కటి నేను చేయుదును. ఓకే, దావీదు అంటున్నాడు వన్ థింగ్ ఐ ఆస్క్. ఆ గుడ్డివాడు అన్నాడు స్వస్థపడిన తర్వాత వన్ థింగ్ ఐ నో. పౌలు అంటున్నాడు వన్ థింగ్ ఐ డూ. యేసుక్రీస్తు వారు సూటిగా ముఖాముఖిగా ఇద్దరు వ్యక్తులతోటి నీకు ఒకటి కొదువై ఉన్నది అన్నాడు. ఇంకో వ్యక్తితోటి అవసరమైనది ఒకటే అన్నాడు. కీర్తనకారుడు నేను ఒక్కటి అడుగుదును అన్నాడు, ఐ ఆస్క్ వన్ థింగ్ అన్నాడు. గుడ్డివాడు ఐ నో వన్ థింగ్ అన్నాడు. పౌలు ఐ డూ వన్ థింగ్ అన్నాడు. ఈ 5 విషయాలు మనం ఈరోజు ధ్యానిస్తూ మన కొరకు పాఠం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నువ్వు ఒక్క విషయం అడుగు అని అంటే ఏం అడుగుతాం? నాకు ఒక్కటి తెలుసయ్యా అని అంటే ఏం చెప్తాం? నేను ఒక్కటి చేద్దాం అనుకుంటున్నానండి అని అంటే ఏం చేద్దాం? ఓకే, అలాగే మనలో కొదువై ఉన్నటువంటి ఆ ఒక్కటేంటి, మనకు అవసరమై ఉన్నటువంటి ఆ ఒక్కటేంటి, ఈ విషయాల్ని మనము చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్, సో అందరూ బైబిల్ తెరవండి. వీ హ్యావ్ ఓన్లీ 5 స్క్రిప్చర్స్, 5 ఒకేషన్స్, 5 ఇన్సిడెంట్స్, 5 స్క్రిప్చర్స్. సో మీరందరూ కూడా బైబిల్ తీసి మనం చూస్తూ ఉంటే మనము ఒక్కొక్క లైన్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పును. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతను చూచి అతని ప్రేమించి, నీకు ఒక్కటి కొదవుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. సో ఈ మాటల్లో నుండి మనం కొన్ని విషయాలు మనము డిరైవ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక యవనస్తుడు, బైబిల్లో మనం ఇంకా వేరే చోట రాయబడినటువంటి ఇదే సందర్భాన్ని మనం చూస్తే, హీ వాజ్ యంగ్ అండ్ హీ వాజ్ రిచ్ అండ్ హీ వాజ్ అ రూలర్. ఓకే, రిచ్ యంగ్ రూలర్, యవనస్తుడు, ధనవంతుడు, అధికారం ఉన్నటువంటి నాయకుడు. ఇతడు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి ఈయన వచ్చాడు. అధికారి దగ్గరికి, ధనమున్న వ్యక్తి దగ్గరికి మనం వెళతాం, కానీ ఇతడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, తనంతట తానే వచ్చాడు. వచ్చి మోకాళ్ళుని, ఓకే, స్టెప్ నెంబర్ 1,
నెంబర్ 2, ఆయనని సద్బోధకుడా, యూనో ఆయనను గొప్పగా సంబోధిస్తున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదును. సో ఆయనకు ఒక డిజైర్ ఉంది, నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ కావాలి ఆయనకి, ఇటర్నల్ లైఫ్ కావాలి. మీరు అక్కడే మీ బైబిల్ గ్రంథంలో మీ వేలుంచుకొని ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట అంటే దేవునిని ఎరుగుటయే నిత్య జీవం. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క రిచ్ యంగ్ రూలర్ యేసుక్రీస్తు అని ఒక మాట అడుగుతున్నాడు, నిత్య జీవము పొందుటకు నేనేం చెయ్యాలి అంటే యాక్చువల్గా అక్కడ తనకు కావలసినది ఏంటి అనంటే అద్వితీయ సత్యదేవుడైనటువంటి దేవునిని, ఆయన పంపిన క్రీస్తును ఎరుగుట అనే అనుభవం కావాలి. అసలు అడుగుతున్నది అది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి, యేసు సత్పురుషుడని నన్నెందుకు పిలుస్తున్నావు? నేను ఒక యూదుడినే, నువ్వు ఒక యూదుడివే, ధర్మశాస్త్రాన్ని అంతా పాటించు అని అంటే, అయ్యా బాల్యము నుండి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాను. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, యేసు అతనిని చూచి, నెంబర్ 1 చూచి, నెంబర్ 2 ప్రేమించి, నెంబర్ 3 ఇలాగూ చెప్పాను. వెన్ సంబడి ఈజ్ లుకింగ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ డేర్ ఇనఫ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ అండ్ టెలింగ్ యూ సంథింగ్ అబౌట్ యూ, ఒక విషయం అర్థం చేసుకోండి, దట్ పర్సన్ లవ్స్ యూ. నువ్వు చేసినటువంటి పనులు, నీ జీవితంలో జరిగిన సంఘటనలు చూసి పైన యోబు యొక్క 3 స్నేహితుల్లాగా లొడలొడలొడ వాగేయడం కాదు, నిన్ను చూసి నీ కళ్ళల్లోకి చూస్తూ నిన్ను సరిచేయడానికి, అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది పొందడానికి నువ్వు ఏం చెయ్యాలో, అంటే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో కాదు, నువ్వు పొందాలనుకున్న దానికి ఏం చెయ్యాలో అది సూటిగా నీతో చెప్తున్నారు అని అంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని అర్థం. సాధారణంగా మనకి ఒకటి కావాలనుకోండి, ఏదైనా అది మన స్టైల్లో, మన టైమింగ్లో, మన విధానంలో మనకు కావాలి, మన సిస్టంలో మనకు కావాలి. మనం కోరుకున్నప్పుడు, మనం కోరుకున్న విధానంలో, మన పద్ధతిలో. చూడండి, జరగాల్సింది జరగాలి అని అంటే దానికి తగినట్టుగా చెయ్యాల్సింది చెయ్యాలి. మనం ఏమంటామంటే, నేను చెయ్యగలిగింది చేస్తాను, నేను చెయ్యాలనుకున్నది చేస్తాను, ఇంకెక్కువ మూర్ఖంగా వెళితే నేను చెయ్యాలనుకున్నది చేస్తాను, కానీ జరగాలనుకుంటున్నది జరిగిపోవాలి. ఇదే మూర్ఖత్వంలో ఈ యొక్క యవనస్తుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దాన్ని సరిచేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ తన యొక్క నీతిని, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని ప్రదర్శించడానికి ఇష్టంగా ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు వారు ఏం కోరుతున్నారో దాన్ని ఇవ్వడానికి మాత్రం ఈ యవనస్తుడు సిద్ధంగా లేడు. తాను చేస్తున్నటువంటి రిచువల్స్, ఈ ఆచారాలు, ధర్మశాస్త్రాన్ని నేను బాల్యం నుండే పాటిస్తున్నాను అనేటటువంటి దాని ద్వారా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సద్బోధకుడా అని పిలిచి మోకాళ్ళుని ఇలాంటి యాక్టివిటీస్ అని, క్రిస్టియన్ యాక్టివిటీ, రిలీజియస్ యాక్టివిటీస్ అని చేసి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సరెండర్ అవడానికి మాత్రం సుముఖత చూపించట్లేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుని చూచి జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ యవనస్తుని ప్రేమించి, వెక్కిరించడం లేదు, కామెంట్లు పాస్ చేయడం లేదు, ట్యాగ్ లైన్స్ వేయడం లేదు, నో అక్యూజ్ చేయడం లేదు. ఆ యవనస్తుని బాగా అసెస్ చేసి, అంటే చూచి ప్రేమతో ఒక సలహా ఇచ్చాడు. ఏంటి ఆ సలహా అంటే, నువ్వు ఎంత రైచియస్, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిమంతుడో చూపించుకోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం లేదు. నాకు ఏం కావాలో తెలుసా? నన్ను ఎరుగుట జరగాలి అని అంటే నువ్వు కావాలి. గాడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు గివ్ అప్ హిమ్సెల్ఫ్.
తనను తాను ఇచ్చుకోవాలి. ఆ యవనస్తుడు తనను తాను ప్రభువుకు సమర్పించుకోవాలి అని కోరుతున్నాడు. అంటే నీకు రిలేషన్షిప్ కావాలనంటే నిన్ను నాకు సమర్పించుకోవాలి, అంతే కదా. అప్పుడు నువ్వు నేను రిలేషన్షిప్లో ఉంటాం. యూ విల్ నో మీ ఓన్లీ వెన్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు మీ, ఓన్లీ వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు మీ. నిన్ను నువ్వు నాకు అప్పగించుకున్నప్పుడే నీవు నన్ను ఎరుగుతావు. ఒకసారి ఆదికాండంలో ఇటువంటి హెబ్రీ మాట రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం అక్కడికి వెళ్ళాం, మీరు చదువుకోండి. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనెను. ఇది తెలుగులో. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? వెన్ యాడమ్ న్యూ హిజ్ వైఫ్ ఈవ్ షీ కన్సీవ్డ్ అండ్ బోర్ అ చైల్డ్. వెన్ యాడమ్ న్యూ హిజ్ వైఫ్. ఎరుగుట అంటే వారిద్దరూ ఒకటైనప్పుడు, వారిద్దరూ ఒకరికి ఒకరు సమర్పించుకున్నప్పుడు. ఈ యవనస్తుడు తన యొక్క మతభక్తిని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుడు కోరుతున్నటువంటి తనను తాను అప్పగించుకోవడానికి సిద్ధంగా లేడు. అండ్ అలాగే తన యొక్క యాక్టివిటీస్, రిలీజియస్ యాక్టివిటీస్ ద్వారా సాష్టాంగ పడడం, మోకాలు ఉండడం, సద్బోధకుడా అని సంబోధించడం, ఇలాంటివన్నీ చేసి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సరెండర్ చేసుకోవడానికి ఇష్టంగా లేడు. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ సరెండర్డ్ టు వరల్డ్లీ రిచెస్. అందుకనే హీఈస్ రిచ్ అండ్ వరల్డ్లీ పొజిషన్, రూలర్ అండ్ వరల్డ్లీ స్టామినా అండ్ విగర్, యంగ్ రిచ్ రూలర్. అంటే బ్రదర్ యవనంగా ఉంటే దేవుని సేవించలేం బ్రదర్, అందుకే ముసలైపోవాలి. డబ్బు ఉంటే దేవుని సేవించలేం బ్రదర్, అందుకని బీదోళం అయిపోవాలి. అధికారంలో ఉంటే దేవుని వెంబడించలేం బ్రదర్, అందుకని అధికారం అని కాదు ఇక్కడ విషయం. అవన్నీ ఉన్నా అవి మన మీద ఆధిపత్యం చూపించకూడదు. సో వాట్ గాడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వు ఇవన్నీ నీ యొక్క రైచియస్నెస్, నీ రిలీజియస్ యాక్టివిటీస్ ఇవన్నీ చూపించడానికి, వాటన్నిటిని ప్రదర్శించడానికి, వాటి ద్వారా నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏంటా కొదువుగా ఉన్నది? నువ్వు వెళ్ళు. నేను నిన్ను బాగా చూశాను, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి నీవు మళ్ళీ రా, ఓకే, నీవు వచ్చి నన్ను వెంబడించుము. సో గాడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏంటి అని అంటే, నీకు ఉన్నవన్నీ వేసుకొని వచ్చావు కదా, ఇప్పుడు బంగారు బాబులాగా మొత్తం నేను ధనవంతుడని చెప్పేసి, నేను అధికారిని అని చెప్పేసి, నేను యవనస్తుడని చెప్పేసి, నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అహంభావము ఇవన్నీ పెట్టుకొని లోపల ఉన్నాయి, బయటికి మాత్రం నువ్వు చాలా భక్తుడిలాగా మోకాళ్ళలోని సద్బోధకుడాన్ని సంబోధిస్తూ చాలా రిలీజియస్గా రైచియస్గా కనబడుతున్నావు కదా. కానీ నిన్ను బాగా చూస్తే నాకేమర్థం అవుతుందనంటే, నిన్ను ఆవరించి ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోయి అవన్నీ పక్కన పెట్టేసి నువ్వురా, ఎందుకంటే నాకు నువ్వు కావాలి. సో నీవు రా. వచ్చాను కదండి నేనే, కాదు నువ్వు అవన్నీ తెచ్చావు, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ ఇంటికాడ పెట్టేసి నువ్వు రా. ఎందుకంటే నాతో నువ్వు రిలేషన్షిప్ కావాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు నీలా ఉన్న పాటున వస్తే అప్పుడు నాతో నీతో నేను కలిసి సఫర్ చేస్తాం, సహవాసం చేస్తాం, భోజనం చేస్తాం, కలిసి మనము జీవించగలుగుతాం. ఓకే, సో ఒకటి కొదువుగా ఉన్నది అని యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుని సవాల్ చేశాడు. ఒకటి ఏంటి అని అంటే తనను తాను అప్పగించుకోవాలి. రెండవ సందర్భంలోకి వెళదాం. లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు లాజరు, మరియా, మార్తల కుటుంబాన్ని సందర్శించినటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారు త్రోవన వెళుతున్నారు, ఆ ఊళ్ళోకి వచ్చి త్రోవన వెళుతూ ఉంటే యేసుక్రీస్తు వారిని ఈ మార్తా మరియా అనేటటువంటి ఇద్దరు సహోదరులలో చాలా సూపర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్, విప్రో, యాంప్రో, అసలు చాలా అంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే అలేలుయా అంటారు. ఏమర్థమైందో అంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే భలే అనిపించింది. భలే అనిపించడం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి సారం. కొందరు ఇట్లాంటి
ప్రోయాక్టివ్ క్రిస్టియన్స్ ఉంటారు, ప్రోయాక్టివ్ భక్తులు ఉంటారు. పేతురు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా. యోహాన్ లాంటి వాళ్ళు మౌనంగా కూర్చొని తీక్షణంగా ఆయనలో నుండి ఏదో సంగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పేతురు లాంటి వాళ్ళు లొడలొడ బడబడ అసలు హల్లెలూయా మాట ఎత్తితే చాలు, హల్లెలూయా మాట ఎత్తితే చాలు, స్తోత్రం చప్పట్లు కొట్టేయడం ఇలా ఉంటుంది. ఇలాగా మార్తా చూడండి 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన, అది బేతనీయ గ్రామం, మన అందరికీ తెలిసిందే. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఎవరు ఇన్వైట్ చేశారు యేసుక్రీస్తు వారిని? మార్తా మరియలు, ఇద్దరు అక్క చెల్లెలు. ఇద్దరు అక్క చెల్లెల్లో మార్తా యేసుక్రీస్తు వారిని ఇన్వైట్ చేసింది. ఓకే, మార్తా యేసుక్రీస్తు, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని ఫాలో అవ్వాలి. మార్తాను ఆయన ఇంట చేర్చుకున్నాను. ఆమెకు మరియాను సహోదరి ఉండేను. ఎవరు ఫేమస్? మార్తా ఫేమస్. ఎవరు ఇన్వైట్ చేశారు? మార్తా. ఎవరు యేసుక్రీస్తుని ఎదుర్కొన్నారు? మార్తా. ఓకే, ఆమెకు మరియాను ఒక సహోదరి ఉంది. ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఓకే, చూద్దాం. సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హడావిడేం లేదు, ఆమె ఏం చెయ్యాలో అది చేస్తుంది. ఇది యేసుక్రీస్తు నోటి నుంచి విందాం. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మీకు ఒక చిన్న సూచన ఇవ్వాలని కోరుతున్నాను. ఇంగ్లీష్లో ఈ మాట ఉందండి, ఏంటి అని అంటే మెనీ, విస్తారమైన పనులు అంటే మెనీ యాక్టివిటీస్ పెట్టుకుందట ఆవిడ. ఎప్పుడైనా మల్టిపుల్ టాస్క్లు, మెనీ థింగ్స్, మామూలుగా సామాన్యంగా కూడా ఒక సామెత ఉంటుంది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని ఒక సామెత ఉంది. అంటే వీడు అన్నిట్లో ఏలు పెడతాడు, కానీ దేంట్లో కూడా వీడికి ప్రావీణ్యత లేదు అని అర్థం. సో విస్తారమైన పని పాటలు పెట్టుకుంటే తొందర ఎక్కువ అవుతుంది. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, ప్రెషర్. ఎందుకనంటే విస్తారమైన పనిపాట్లు. సింగిల్ ఒక దాని మీద ఫోకస్ చేసి మాస్టరీ చేయడంలో గొప్పతనం ఉంది. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు వద్దాం. తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచును. అనేకమైన పనులు విచారాన్ని, తొందరపాటును తీసుకొస్తాయి. యేసుక్రీస్తు తన నోటితో చెప్పిన కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మార్తా, యు ఆర్ డూయింగ్ మెనీ గుడ్ థింగ్స్, బట్ మేరీ ఏం చేసిందనంటే గుడ్ థింగ్స్ కాదు, ద బెస్ట్ థింగ్ ఎన్నుకొని ఏకాగ్రతగా నా పాదముల దగ్గర కూర్చొని నా మాటలు వింటుంది. చూడండి, షీ వాజ్ సో ఫోకస్డ్ ఆన్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. షీ వాజ్ సో ఫోకస్డ్ ఆన్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్ అండ్ మిస్డ్ అవుట్ ఆన్ ద బెస్ట్ థింగ్. అసలు యేసుక్రీస్తు వారు ఎవరు? ఇందాక మనం చూసాం, సద్బోధకుడు. ఆయన బయలుదేరి ఏం చేస్తున్నాడు? వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు, తర్వాత స్వస్థపరచుచు. ఆయన బోధకుడు, ఆయన ప్రకటించేవాడు, ఆయన ప్రజలను వారి పీడనముల నుంచి విడిపించేవాడు. ఆయన ప్రొఫెషన్ ఏంటి? అది. ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? అది. కొర్నేలి అనేటటువంటి ఒక భక్తుడు పేతురుని పిలిపించి ఏం చేశాడు? అయ్యగారు, మీరు కూర్చోండి, నేను వెళ్ళి దూడను కోస్తాను, లేకపోతే గొర్రెపోతును కోస్తాను, మేకను కోస్తాను, కోడిని కోస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అనలే. నో, నీ వచ్చుట మంచిది. ప్రభువు నీకు ఏమి సెలవిచ్చెనో అవన్నీ వినుటకు నేనును మా వారందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, నువ్వు మాట్లాడు అన్నాడు. ఎందుకనంటే పేతురు ఎవరు? యేసుక్రీస్తును ప్రకటించేటటువంటి ఒక అపోస్తలుడు. యేసుక్రీస్తు చేత, దేవుని చేత ఎన్నుకొనబడి, అభిషేకింపబడి, ఆయన రాజ్యమును గూర్చిన సువార్త, ఆయనను గూర్చినటువంటి గొప్పతనాన్ని
ప్రచురించవలసినటువంటి పనిలో ఉన్నాడు. ఇప్పుడు కొర్నేలి పేతురు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చాలాసార్లు మాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఏంటి అని అంటే, మమ్మల్ని ఇంటికి పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారు అని అంటే, ఒక్కరుండరు ఇంట్లో, మా ముందు ఒక్కరుండరు, హాల్లో కూర్చోబెట్టేస్తారు. మేము ఆ ఫోటోలు చూసుకుంటూ, గడియారం చూసుకుంటూ, ఆ సెల్ఫ్లో ఉన్నటువంటి మొమెంటోలు చూసుకుంటూ, అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ ఇలా గడపాలి. బ్రదర్ వచ్చేస్తాను బ్రదర్, కూర పొయ్యి మీద దించేసి వచ్చి కూర్చుంటాం. మా సార్ వచ్చేస్తున్నారండి అంటే దారిలో పెట్రోల్ అయిపోయిందంటే, బాబు ఇప్పుడే పాలకి వెళ్ళాడండి, పాప కాఫీ కలుపుతుంది. మరి ఇంకెందుకు మేము వచ్చింది దేనికి? అసలు మమ్మల్ని పిలిచింది దేనికి అంటే ఇవన్నీ మీకు పెట్టాలి కదండి. విస్తారమైనటువంటి పనులు, మాకు ఇవన్నీ పెట్టక్కర్లేదు. నో. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే మేము వచ్చేటప్పటికే ముందుగానే సిద్ధపరచుకొని ఉండాలి. ఎందుకనంటే అవసరమైంది అది కాదు, ప్రాముఖ్యమైంది అది కాదు. వన్ థింగ్ ఈజ్ నెససరీ. అవసరమైనది ఒక్కటే. ఏంటి అనంటే ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు నేర్చుకోవాలి. ఆయన మాటలు నేర్చుకోవాలి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సోది పెట్టకూడదు. ఓ లాయర్ దగ్గరికి వెళ్ళి మనం ముచ్చట్లు పెట్టకూడదు. ఏం చేయాలి? వారు చెప్పేది వినాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక దైవజనుడిని పిలిచినప్పుడు మనం ఇలాంటి సపర్యలన్నీ చేయడానికి మనం కాలయాపన చేసి, అమ్మ 10 అయిపోయిందండి, త్వరగా భోజనం చేసేసి మీరు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోండి. అమ్మ నేను వచ్చిందే దేవుని యొక్క వాక్యం చేయండి. 7 గంటల నుంచి అలా అదేనండి, మరి ఇప్పుడు దాకా కూర తాలింపేస్తున్నాను కదండి. అది యు అండర్స్టాండ్? అంటే అవసరమైనప్పుడు అవసరమైనవి చెయ్యం. సర్వీస్ వీటన్నిటిలో బిజీ అయిపోయి అసలైన దాన్ని మిస్ అవుట్ అయిపోతున్నాం. నెక్స్ట్ 27వ కీర్తన 4వ వచనంలోనికి వద్దాం. 27వ కీర్తన 1 నుండి 6 వచనాలు మీరు చదవండి. ఇక్కడ రాజైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఇవి మాట్లాడుతూ 4వ వచనంలోకి రండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. రాజైనటువంటి దావీదు ఒక్క వరాన్ని అడుగుతున్నాడు. ఐ ఆస్క్ ఫర్ వన్ థింగ్ ఐ ఆస్క్. ఏం అడుగుతున్నాడు? యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోర్చున్నాను. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? చారిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తే అప్పటికింకా దేవాలయం యొక్క నిర్మాణము కంప్లీట్ అవ్వలా. ఇంకా దేవాలయం నిర్మాణం జరగలేదు. అఫ్కోర్స్ ట్యాబర్నాకిల్ ఉంది, దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క గుడారము ఉన్నాయి. కానీ ఇక్కడ దేవాలయము అని మాట్లాడుతున్నాడు. టెంపుల్ అనేది ఇంకా ఇట్ వాజ్ అన్బిల్ట్. మనం ఏమనుకుంటామంటే దేవాలయం అని వెళ్ళి దేవాలయం మెట్లు కడిగి దేవాలయం మెట్లు కాడ కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని, అది కాదు. అక్కడ యాక్చువల్లీ దావీదు ఏం కోరుతున్నాడు అనంటే తన జీవితంలో ఉన్నటువంటి తన ఏకఛత్రాధిపత్యంగా ఆ యూదా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. హీ వాజ్ అ వెరీ బిజీ మ్యాన్. తన జీవిత ఆశయాలు ఏంటి? శత్రువుల యొక్క మరణము, అనేక రాజ్యాల సంపాదన, తన కిరీటాన్ని తన సింహాసనాన్ని కాపాడుకోవడం. ఇది అసలు దావీదు జీవితంలో ప్రాధాన్యత. కానీ దావీదు ఏమంటున్నాడంటే ఇవేవి కాదయ్యా, ఒక్క వరం నేను అడుగుతాను. ఒక రాజుగా ఆయన శత్రువుల యొక్క ప్రాణాన్ని కోరొచ్చు. ఒక రాజుగా అనేక రాజ్యాలని ఆక్రమించుకునే సామర్థ్యాన్ని కోరొచ్చు. ఒక రాజుగా తన సింహాసనం గురించి, సింహాసనం యొక్క స్థిరత్వాన్ని కోరొచ్చు. ఒక రాజుగా తన కిరీటం పడిపోకుండా ఉండడానికి కావాల్సిన భద్రత దేవుడి దగ్గర అడగొచ్చు. కానీ అవన్నీ నాకు ముఖ్యం కాదయ్యా, నాకు ధనధాన్యాలు, రాజ్యము, సింహాసనము, కిరీటము అన్నీ ఉన్నాయి, అవన్నీ కాదు, వాటి వేటి వలన నాకు తృప్తి లేదు. ఇంకొక వరం కావాలి నాకు. ఒక్క వరం అడుగుతున్నాను, ఆ వరాన్నే నేను వెతుకుతున్నాను. ఐ సీక్ ఆఫ్టర్ దట్ వన్ థింగ్. ఏంటి అనంటే ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధిలో నేను నివసింపగోరుతున్నాను. ఆమేన్. నెక్స్ట్ యోహాను సువార్త 9వ అధ్యాయంలోనికి రండి. గుడ్డివాని గురించి చదువుదాం.
వెరీ క్విక్లీ, అంటే ఐఎమ్ నాట్ రియల్లీ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ఒకేషన్స్. ఎందుకు అని అంటే మనం మాట్లాడుకోవాల్సిన అసలు విషయాలు ఇంకా ఉన్నాయి. సో యోహాను సువార్త 9వ అధ్యాయము మీరు మొదటి నుంచి కూడా మీరు చదవండి. సిలోయము అను కోనేటిలో బురద రాసి, కళ్ళకు బురద రాసి సిలోయము అనే కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కో అని చెప్పారు యేసుక్రీస్తు వారు. సిలోయము అనేటటువంటి పదాన్ని బట్టి యోహాన్ ఇక్కడ మనకు ఒక అర్థాన్ని ఇస్తున్నాడు. సెంట్ అవుట్ అంటే, సిలోయము అంటే సెంట్ అని అర్థం, అంటే పంపబడిన చోటు అని అర్థం. సో గుడ్డివాడు చూపు పొందుటకు యేసుక్రీస్తు ద్వారా పంపబడ్డారు. గుడ్డివాడు వెళ్ళాడు, చూపు పొందాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 16వ వచనం చూద్దాం. ఇప్పుడు పరిసయ్యులు గుడ్డివాని యొక్క తల్లిదండ్రులని, గుడ్డివాడిని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఓకే, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదుగా గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలడని అనిరి. ఇట్లు వారిలో భేదం పుట్టింది. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడయ్యుండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడని వారిని అడిగిన. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివానిగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో ఎరగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేము ఎరగము. వీడు వయసు వచ్చినవాడు, వీరిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు. ఎందుకనినా ఆయన, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. భయము అనేటటువంటి మాట ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొనిది. ఈ మాట మనకి ఈ సందర్భంలో చాలా 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 ఇంపార్టెంట్. యేసు క్రీస్తని అనగా యేసు ప్రభువని అనగా యేసు మెస్సయా అని అనగా యేసు అభిషిక్తుడని అనగా యేసు రక్షించేవాడు అని, యేసే నిజమైన దేవుడని ఒప్పుకుంటే వెలివేయబడతారు అనేటటువంటి చట్టం అక్కడ ఒకటి పాస్ అయింది. ఒక బిల్ పాస్ అయింది, ఒక రూల్ పాస్ అయింది. దానికి వారు భయపడి యేసు క్రీస్తని వారు ఒప్పుకోవడానికి వెనకంజ వేశారు. ఇది ఇక్కడ పాఠం. మనమున్నటువంటి పరిస్థితుల్లో మనకెదురయ్యే ప్రతీది, మన ఉద్యోగము, విద్యాభ్యాసం, వ్యాపారం, లోకము, కనీసము ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే కూడా నువ్వు క్రైస్తవుడు అని చెప్తే ఎవరో భయపడి, అభిప్రాయం క్రైస్తవులం కాదండి, ఊరికే అప్పుడప్పుడు అలా చర్చికి వెళ్ళి దండం పెట్టుకునే వస్తామండి, గుళ్ళకు కూడా వెళ్తామండి, మేము మసీదులకి కూడా వెళ్తామండి అని ఈ రిలీజియస్ ప్లూరలిజంని యాక్సెప్ట్ చేసిన వారిగా నటిస్తూ లోపల మాత్రం నేనైతే యేసయ్య బిడ్డని, చర్చిలో మాత్రం హల్లెలూయా. ఇదిగో ఇది భయం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, భయం. కానీ ఏం జరిగింది చూడండి. యూదులు కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానిని అడగండి అని చెప్పారు. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము. అడిగి చెప్తున్నారు, దేవుని మహిమపరచుము. ఈ మనుష్యుడు అంటే యేసుక్రీస్తు వారు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను, మీ అభిప్రాయాలతో నాకు సంబంధం లేదు, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, వన్ థింగ్ ఐ నో. మీరు ఏమన్నా చెప్పండి నా ప్రభుని యేసుక్రీస్తుని గురించి, నా జీవితం మార్చిన యేసుక్రీస్తు గురించి, నా పరిస్థితులు మార్చిన యేసుక్రీస్తు గురించి. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు నేను నీతిమంతుడిని. ఒకప్పుడు నేను ఈ లోకంలో పరదేశిగా, పరజనుడిగా ఉన్నాను, ఇప్పుడు దేవుని బిడ్డగా ఎంచబడుతున్నాను. ఒకప్పుడు నా గమ్యం ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు నా గమ్యం ఏంటో నాకు తెలుసు. ఒకప్పుడు నా జీవితం అంధకారంలో ఉంది, ఇప్పుడైతే నా జీవితంలో క్లారిటీ ఉంది. ఒకప్పుడైతే నేను గెస్సింగ్ గేమ్స్ ఆడాను, అయితే ఇప్పుడైతే నాకు లైఫ్లో క్లారిటీ ఉంది. దానికి కారణమైన వాడు నాకు తెలుసు అని ధైర్యంగా చెప్పగలవా?
ఈ గుడ్డివాడు మాట్లాడుతున్నాడు చూడండి. వాడు ఆయన పాపియో కాడో మీ అభిప్రాయాలతో నాకు సంబంధం లేదు, నేను ఎరగను. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కనులు ఎలాగో తెరిచినని మరలా అడగగా వాడు, ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరల వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులుగా కోరుచున్నారా. ఇప్పుడు చూడండి, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. సో ధైర్యంగా, భయం లేకుండా హీస్ విట్నెసింగ్ క్రైస్ట్. ఒకటి నేను ఎరుగుదును. ఏంటి ఆ ఒక్కటి? నువ్వు ఏ పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళినా, నా పీక మీద కత్తి పెట్టినా, ఏమనంటే అవన్నీ నాకు తెలియదు. ఈ గుడ్డివాడు ఒక ప్రిపేర్ అయినటువంటి పెద్ద ప్రసంగం చేయలా. తాను ఏమి అనుభవించాడో, తాము ఏమి ఎరుగునో ధైర్యంగా ఎవరికి భయపడకుండా సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, సాక్ష్యం ఇచ్చాడు. నెక్స్ట్ ఆఖరి సంఘటనలోకి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తన జీవితం గురించి తాను రాసుకుంటూ తనకు కొన్ని చాలా గొప్ప ధన్యతలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, సామాజికంగా ఆర్థికంగా యోగ్యతలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే, ఇప్పుడు 13-14 వచనంలోకి రండి. 13-14 వచనంలో, సహోదరులారా వాటన్నిటిని కూడా నేను నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకుంటకు వాటిని పెంట కుప్పగా నేను ఎంచుకున్నాను అని చెప్పేసి తనను గురించి తాను ఇంకొంత ముందుకు తీసుకుని వెళ్తాడు. సో నాకున్న యోగ్యతలు, నాకున్న ధన్యతలు, నాకున్న గొప్పతనాలు, వీటన్నిటిని గురించి నేను అతిశయపడుతున్నానని మీరు అనుకోకండి. యూనో, సో వీటన్నిటిని వదిలిపెట్టేసి నేను క్రీస్తును ఇప్పటికే నేను తెలుసుకున్నాను, ఆయన స్వారూప్యంలోకి మారిపోయానని మీరు అనుకోకండి అని 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటి? ఐ డూ వన్ థింగ్ అంటే ఆల్రెడీ నేను రీచ్డ్, సంపూర్ణ స్థితి పొందాను అని నేను చెప్పట్లేదు, కానీ ఒకటి చేస్తున్నాను. ఏంటి ఆ ఒకటి అని అంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుదును, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐ డూ వన్ థింగ్. అపోస్తలుడైన పౌలుకి చాలా బ్యాగేజ్ ఉంది వెనకాల. యూనో, ఆ బ్యాగేజ్ని గురించి పట్టించుకోవడం లేదు. నో, అదంతా కాదు. నేను ఇప్పటికే రీచ్ అయిపోయానని నేను చెప్పడం లేదు, కానీ నిన్న ఉన్న చోట మాత్రం ఈరోజు లేను. ఒకటి చేస్తున్నాను నేను, ఐఎమ్ స్టెప్పింగ్ అహెడ్. కేవలము వేగ్గా వ్యర్థము గాలికి ప్రయాసపడినట్టు నేను ప్రయాసపడడం లేదు, ఏదో గాల్లో పరిగెట్టడం లేదు. ఎక్కడికి పరిగెడుతున్నారా అంటే ఏంటో పరిగెడుతున్నాను అంతే అని పరిగెట్టడం లేదు. గురి యొద్దకు పరిగెడుతున్నాను, వెనక్కి పరిగెట్టడం లేదు, గురి యొద్దకు పరిగెడుతున్నాను. ఆ గురి యొద్దకు పరిగెట్టడానికి నన్ను నిలువరించేటటువంటి ఈ యొక్క పాస్ట్ అనేటటువంటి బ్యాగేజ్ని నేను వదిలేసి పరిగెడుతున్నాను. యునో, హిస్ ఫోకస్ వాజ్ నాట్ ద ఇంపార్టెన్స్ ఇన్ హిస్ లైఫ్, ద ప్రామినెన్స్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ నాట్ హిస్ పాస్ట్. గుడ్ ఆర్ బ్యాడ్, మంచిదా చెడ్డదా, ఈ గతం కాదు. ఈ యొక్క తేలికైనటువంటి లగేజ్తో మీరు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కూడా చూడండి, లగేజ్ చాలా తక్కువ ఉంటే ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్స్ ఉండవు, ఈజీగా ఉంటుంది. సో శరీరమైన, జీవితమైన, ప్రయాణమైన వెయిట్ తక్కువ ఉంటే, బ్యాగేజెస్ తక్కువ ఉంటే ప్రయాణం సులువుగా ఉంటుంది, గమ్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం. ఒక చిన్న సూత్రం చెప్పాను మీకు, రైట్? సో అపోస్తలుడైన పౌలు యొక్క దృష్టి వెనక లేదు, అపోస్తలుడైన పౌలు దృష్టి ముందుంది. ఒకటి చేయుచున్నాను నేను, ఏంటి? గురి వైపు చూస్తున్నాను. ఒకటి చేయుచున్నాను నేను, ఆ గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐ డూ వన్ థింగ్. ఏంటి అని అంటే, ఐఎమ్ రన్నింగ్ అహెడ్ టువర్డ్స్ ద గోల్. ఆ బాగు చేయబడినటువంటి గుడ్డివాడు అంటున్నాడు, ఒకటి నేను ఎరుగుదును. ఏంటి అని అంటే, నేను ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నాను, ఒకప్పుడు ఏమి ఎరగను అని, ఎందుకంటే అప్పుడు నేను ఆయన కలుసుకోలేదు, కానీ ఇప్పుడైతే నేను చూచుచున్నాను అంటున్నాడు. 5 డిఫరెంట్ పీపుల్, 5 డిఫరెంట్ టైమ్స్ అండ్ టైమింగ్స్, 5 రకాలైనటువంటి ప్రజలు, 5 రకాలైనటువంటి కాలాలు, 5 రకాలైనటువంటి సందర్భాలు,
5 రకాలైనటువంటి సీన్ అండ్ సెట్టింగ్స్, 5 రకాల జీవిత విధానాలు. ఈ 5గురిలో నుండి మనం నేర్చుకునేటటువంటి ఒక్క పాఠం ఏంటి అని అంటే నోయింగ్ గాడ్. ఓకే, నేను చూపిస్తాను మీకు. నోయింగ్ గాడ్, ఆయనను ఎరుగుట ఎలా తెలుసుకోగలుగుతాం? ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తుని జీవితంలోంచి మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే హార్ట్ ఆఫ్ సరెండర్ ఉంటే మనము ఆయన తెలుసుకోగలుగుతాం. అండ్ మార్త జీవితంలో నుంచి ఆయనని ఎరుగుట ఎలా? ఓకే, వన్ సింగిల్ లెసన్ ఐఎమ్ టీచింగ్ యూ. ఆయనని ఎరుగుట, సదాకాలం ఆయనతో ఉండబోయే మనము ఆయనని ఎరిగిన వారమై ఉండాలి. దిస్ ఈజ్ అవర్ లెసన్ టుడే. వన్ థింగ్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్? నోయింగ్ హిమ్. యేసును ఎరుగుట, దేవుని ఎరుగుట అనేటటువంటి ఒక్కటి మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన దానిగా మనం ఫోకస్ చేయవలసిన దానిగా ఉండాలి. ఆయనను ఎరుగు నిమిత్తము నంబర్ 1 హార్ట్ ఆఫ్ సరెండర్, నంబర్ 2 హార్ట్ ఆఫ్ సర్వీస్, నంబర్ 3 హార్ట్ ఆఫ్ ప్రేయర్, నంబర్ 4 హార్ట్ ఆఫ్ విట్నెస్. హార్ట్ ఆఫ్ విట్నెస్. అండ్ ఫైనల్లీ పౌలు జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటాం? నంబర్ 5 ద హార్ట్ ఆఫ్ ambition. So with a heart of surrender, with a heart of service, with a heart of prayer, and with a heart of witness, and with a heart of ambition, you can know God. ఆయనను ఎరుగుట అనేటటువంటి విషయంలో ధనాన్ని, విస్తారమైనటువంటి పనుల్ని, మన జీవితంలో మనకున్నటువంటి ఊహలు, ఉద్దేశాలు, ఆశయాలు, భయాలు, గతాలు ఏవి అడ్డు రాకుండా ఆయన వైపు చూస్తూ ఆయనను ఎరగడానికి మనము ఫోకస్ పెట్టవలసిన వారమై ఉన్నాం. ధనవంతునికి ధనం అడ్డు రాకూడదు. భక్తిపరుడికి విస్తారమైన పనులు అడ్డు రాకూడదు. బిజీగా ఉన్నటువంటి రాజైన దావీదు లాంటి వాడికి తన ఊహలు, ఉద్దేశాలు, ఆశయాలు అడ్డు రాకూడదు. గుడ్డివాడి వలె భయం అడ్డు రాకూడదు. అపోస్తలుడైన పౌలు వలె గతం అడ్డు రాకూడదు. వీటన్నిటిని పక్కన పెట్టి విత్ అ హార్ట్ ఆఫ్ సరెండర్, విత్ అ హార్ట్ ఆఫ్ సర్వీస్, విత్ అ హార్ట్ ఆఫ్ ప్రేయర్, అండ్ విత్ అ హార్ట్ ఆఫ్ విట్నెస్, విత్ అ హార్ట్ ఆఫ్ అంబిషన్ క్రీస్తును తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే ఇటువంటి సింగిల్ ఫోకస్ తోటి ఆయన తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో ఆయనను ఎరుగుతాం. నెంబర్ 2 ఆయన యొక్క ఉద్దేశాలు ఎరుగుతాం. ఆయనను ఎరిగినప్పుడు ఆయన పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఆయన ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు ఆయన నామమును భూమి మీద మనము మహిమపరుస్తాం. సో వెన్ వీ ఫిక్స్ అవర్ ఐస్ ఫోకస్డ్ ఆన్ హిమ్, ఓన్లీ దెన్ వీ కెన్ నో హిమ్. అలాగా మనము మన దృష్టి సారించడానికి మన ధనము, మన ఆశయాలు, మన యొక్క విస్తారమైనటువంటి పనులు, మన ఊహలు, ఉద్దేశాలు, మన యొక్క భయము, మన గతాలు ఏవి అడ్డు రావడానికి వీల్లేదు. సో వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ థింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. వన్ థింగ్ ఏంటి అంటే నోయింగ్ హిమ్. ఆమేన్. అండ్ ముగింపులో ఇంకో కొన్ని విషయాలు మనం చర్చించి మనం ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒకవేళ అంటే నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని నువ్వు ఏకాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం? అలాగే దేవునిని వ్యక్తిగతంగా ఎరుగుట అనేటటువంటి అభ్యాసానికి ఆటంకంగా వస్తున్నటువంటి ఆ ఒక్క విషయం, ఎన్నో ఉంటాయి కానీ ప్రధానంగా ఒక్కటి ఉంటుంది, అది మనల్ని అవరోధిస్తూ ఉంటుంది. ఆ ఒక్క విషయం ఏంటి? అలాగే దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశము, ప్రణాళిక, చిత్తము, పిలుపు, ఆ దిశగా ఆ గురి వైపుకు నువ్వు వెళ్ళకుండా నిన్ను అడ్డగిస్తున్నా, నిన్ను బలహీనపరుస్తున్నా, నిన్ను పడద్రోస్తున్నా, నిన్ను కూలదోస్తున్నా ఆ ఒక్క విషయం ఏంటి? అంత మాత్రమే కాదు, అంత బాగానే ఉంటుంది కానీ బ్రదర్ ఒక చిన్న వీక్నెస్ ఉంది బ్రదర్, ఆ ఒక్క వీక్నెస్ ఏంటి? నువ్వు దాని వీక్నెస్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది వీక్నెస్గా ప్రారంభమై ఇప్పటికే అది స్ట్రాంగ్ హోల్డ్గా, బలమైన దుర్గంగా నీ జీవితంలో మారిపోయింది. పడద్రోయజాలనంత బలమైన దుర్గంగా నీ జీవితంలో మారిపోయింది. అందుకని ఆ ఒక్క విషయాన్ని నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు. దానికి నీవిచ్చేటటువంటి సమాధానం ఏంటో తెలుసా? చిన్నది బ్రదర్,
ఏం లేదు, అప్పుడప్పుడు కొంచెం మంది వేస్తుంటాను అంతే. చిన్నది బ్రదర్, ఒక చిన్న విషయం, చిన్నది యూనో. 2 బలహీనమైనది. ఒక్కటే చిన్నది బలహీనమైనది అని అనుకోకండి. ఎవరికి ఉండవు బ్రదర్ బలహీనతలు? ఆడికి బోల్డ్ ఉన్నాయి, నాకు ఒకటే. ఆడికి పెద్దవి ఉన్నాయి, నాకు చిన్నది బలహీనమైనది ఒకటే అని అనకండి. నో. ఆ చిన్నది బలహీనమైనది, ఆ ఒక్కటి ముందుకెళ్లకుండా నిన్ను వెనక్కి లాగుతున్నట్టయితే, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగుట నీ జీవితంలో జరగకుండా అడ్డగిస్తున్నట్లయితే, ఆయనకు నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు, పిలుపులు నెరవేర్చబడకుండా ఆ ఒక్కటి నేను ఆపుతున్నట్లయితే, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సో ఈరోజు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ ఒక్కటి? మన జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కటి ఉంది, అది నీకు తెలుసు. ఆయనను ఎరుగుటకు ఆ ఒక్కటి అడ్డొస్తుంది, అది నీకు తెలుసు. నీ జీవితంలో నిన్ను నీవుగా నిలబెట్టకుండా, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు, చిత్తాన్ని నెరవేర్చకుండా ఆ ఒక్కటి అడ్డొచ్చి కూల్చేస్తుంది. పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది బ్రదర్, చిన్న రంధ్రం ఉంది బ్రదర్, చిన్నదంతే, ఒక చీపురు పుల్ల దూరుతుంది అంతే, చాలండి. బొట్టు కారుతూ వాటర్ ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. బోరేసి 200 ఫీట్లు 300 ఫీట్లు బోరేసి మోటార్ పెట్టి ట్యాంక్ మొత్తం నింపిన ఆ ఒక్క చిన్న రంధ్రంలోంచి అలాగా డ్రాప్ బై డ్రాప్, బిట్ బై బిట్ కారిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? ప్రమాదకరమైనటువంటి విషయం, మిమ్మల్ని కూలద్రోయడానికి, మిమ్మల్ని పతనం చేయడానికి, మీరు గురి యొద్దకు వెళ్లకుండా ఉండడానికి, మీరు దేవుని ఎరగకుండా ఉండడానికి, మీ కుటుంబము, మీ జీవితము, మీ ఉద్యోగము, మీ వ్యాపారము, మీ పరిచర్య జరగాల్సినట్టుగా జరిగించకుండా మీరు వెనకబడిపోవడానికి ఆ ఒక్క చిన్న బలహీనత అంటున్నారు చూసారా, దాన్నే సాతాను ఫుట్ హోల్డ్గా పట్టుకుంటాడు. సాతాను ఏమి కొమ్ములు వేసుకొని, కూరలు వేసుకొని, పెద్ద నాలుక వేసుకొని, తోక పెట్టుకొని, తోకకొక ముళ్ళు పెట్టుకొని హహహహ అని రాడు. చాలా అందంగా, ఆహ్లాదకరంగా, నీకు ఇష్టమైన విధానంలో సాతాను నీ దగ్గరికి వస్తాడు. తెలుసా? నీకు ఏదైతే నువ్వు ఒక్కటి అంటున్నావు చూడు, ఏదైతే చిన్నది అంటున్నావు చూడు, ఏదైతే బలహీనత అంటున్నావు చూడు, ఆ బలహీనతనే పట్టుకొని నీ దగ్గరికి వస్తాడు. ఏమంటే పెద్ద సింహాన్ని చంపడానికి మరో పెద్ద సింహం అక్కర్లేదండి. దానికి ఎరగా వేయడానికి ఒక చిన్న కుందేలు పిల్ల చాలు. తెలుసా? ఒక చిన్న కుందేలు పిల్లలో ఆకలితో ఉన్నటువంటి అంత పెద్ద సింహాన్ని, అంత బలమైనటువంటి సింహాన్ని, అడవికే రాజు అయినటువంటి సింహాన్ని చంపడానికి ఒక చిన్న కుందేలు పిల్లలో విషాన్ని పెట్టి పంపిస్తే చాలు. తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న సందర్భం చెప్తాను. ఆ సింహానికంట ముళ్ళపంది తెలుసు కదా, పార్కిపైన్ అంటారు, హెడ్జ్ హాగ్. ముళ్ళపందిని తినాలని ఆశ ఉంటుందంట. అడవిలో ఉన్న ప్రతి జంతువుని తినగలదు, కానీ ముళ్ళపందిని తినలేదట. సో తినాలని ఆశ ఉంటుందంట. మొత్తానికి ముళ్ళపంది ఏదో ఒక కంతలో దూరగానే ఆ కంత లోపలికి చేయి పెట్టి మొత్తాన్ని దాన్ని పట్టుకుంటుంది. దాన్ని తోక పట్టుకొని ముళ్ళపందిని తినేస్తుంది. తినేస్తే ముళ్ళపందికి ఒక చిన్న సైజు హెడ్జ్ హాగ్కి కూడా 12 అంగుళాల పొడవైనటువంటి ఆ స్పైక్స్ ఉంటాయి, ఆ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు పళ్ళల్లో దిగబడిపోతాయంట. పళ్ళలో దిగబడిపోయినప్పుడు మనలాగా ఇలా పెట్టుకొని తీసుకోవడానికి లేదా టూత్ పిక్స్ వాడడానికి మరి సింహానికి పాసిబిలిటీ లేదు కదా. దాన్ని బయటికి తీసుకోలేక, అది పళ్ళల్లో చిక్కుబడి ఉండగా ఆహారం తినలేక, ఇక ఏమీ చేయలేక ఒక గుహలోకి వెళ్ళిపోయి చిక్కి శల్యమైపోయి చచ్చిపోద్దంట. ఒక్క ముళ్ళు, ఆ ముళ్ళు వెనుక ఉన్న ఒక చిన్న ముళ్ళపంది, ఆ ముళ్ళపంది తినాలనే చిన్న ఆశ. సింహానికున్నది చిన్న ఆశ, ఒక చిన్న ఆశ సింహానికి ఉన్నది. పెద్ద నాకేం ఏనుగు అక్కర్లేదండి, ఒక చిన్న ముళ్ళపంది కావాలండి. ఆ చిన్న ఆశ సింహం ప్రాణం తీసేస్తుంది. పెద్ద చేపను పట్టుకోవడానికి ఎంత చేస్తామండి? చిన్న వానపాము, చిన్న కొక్కెం, కంటికి కనబడని. దయచేసి ఇవన్నీ నేను ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కటే చిన్నదే బలహీనత అని కొట్టిపారేయకండి.
బలహీనత బలమైన దుర్గంగా మారుతుంది. ఆ చిన్నది, ఆ ఒక్కటే నిన్ను నాశనం చేస్తుంది. ఓ చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ముగించబోయే ముందు చెప్పాను కదా, మనందరం కూడా ఒక చిన్న గేమ్ లాంటిది ఈ వారం అంతా. గేమ్ అంటే ఆట కాదు, ఒకరికొరకొకరు మనం చేసే పని మనం చేసుకొని మనం ముగించుకుందాం, రైట్? ఒక బెస్తవాడు, అంటే చేపలు పట్టేవాడు. ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను, విన్నవాళ్ళు బోరు కొట్టుతుందని అనుకోకండి, కొత్త వారి కోసం చెప్తున్నాను. ఈ సముద్రపు ఒడ్డున మంచి మ్యాన్షన్ కట్టుకున్నాడట. కట్టుకొని నాలాంటి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని, అయ్యగారు ఈ ఇల్లు మీకేనండి అని అన్నట. అయ్యో బాబాయ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రభు నాకు గొప్ప మ్యాన్షన్ ఇచ్చాడు, సీ వ్యూ, వా ఎంత బాగుంది, బాగా కట్టేవయ్యా, మిమ్మల్ని ఉద్దేశం పెట్టుకొని కట్టానండి. అయితే అయ్యగారు ఓ చిన్న మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్, ఇల్లంతా మీదేనండి. అయితే ఈ ట్రిప్లెక్స్ హౌస్లో కింద హాల్లో ఉన్నటువంటి గోడకి, ఎక్కడో కదండి, ఆ మెట్లు కింద మీరు పైకి ఎక్కుతుంటారు కదా, ఆ మెట్లు కింద గోడకి ఒక్క మేక్ కొట్టుకుంటానండి. ఇంత పెద్ద మ్యాన్షన్ నాకు ఇచ్చాడు, అడిగేది ఎంత? ఒక గోడ కూడా కాదే, ఒక మేకు. అది కూడా ఎక్కడ కొడతాడో నాకేం కాళ్ళకు అడ్డం కాదు, వచ్చి చూసేవాళ్ళకి అడ్డం కాదు, పైకి వెళ్ళే మెట్లు కింద ఎక్కడో ఉంటుంది, బ్రహ్మాండంగా కొట్టుకోవాలంట. చాలా థ్యాంక్స్ అండి అయ్యగారు అన్నాడు. ఇంత పెద్ద మేకు తీసుకొచ్చి దాన్ని కొట్టాడు. చూశాను, బాగానే ఉంది. కొంతకాలం అయిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళి వల కడుక్కొని వచ్చి, అయ్యగారు ఏంటయ్యా, మేకుని చూసి వెళ్దామని వచ్చాను. చూసుకో బ్రహ్మాండంగా అన్నాడు. చూశాడు, మేక్కి వల తగిలిచ్చాడు. ఏంటి వల తగిలిస్తున్నావు మేక్ అంటే? ఏమండి, బిల్డింగ్ అంతా మీదేనండి, మేకు గురించి మీరు మాట్లాడకండి, మేకు నాది, ఆ మొల ఆ శీల నాది, ఇల్లంతా నీదే. సర్లే పర్లేదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరో రోజు వచ్చాడు, మళ్ళీ వల తీసుకొచ్చాడు, తలుపు కొట్టాడు. అయ్యగారు అన్నాడు. అయ్యా చెప్పు, ఏంటైనా? అదేనండి నా మొల నా శీల అండి, ఆ మేకు చూసుకోవడానికి. చూసుకోవయ్యా. మళ్ళీ వల తగిలిచ్చాడు. 3 రోజులకి వాసన వస్తుంది నాకు. ఏమండి మీరు వల తగిలించి వెళ్తున్నారు, తలుపులు మూసుకొని రాత్రి పడుకుని తెల్లారిసరికి ఇల్లంతా వాసన అవుతుంది. ఏమండి ఇల్లంతా మీది, ఆ మొల శీల మాత్రం నాది, మీరు మాట్లాడబాకండి అన్నాడు. ఎంత ఉందండి అది? అంత పెద్ద భవంతిలో ఒక చిన్న మేకు. ఇక రాను రాను చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు. ఏంటండి మీ ఇంట్లో వాసన అంటే? అబ్బాయి అదేం లేదు, పెద్ద పట్టించుకోకండి అన్నాడు. ఇక తగిలిచ్చగా ఇల్లంతా కూడా మురిగిపోయిన ఎండిపోయిన చేపల కంపు. వచ్చిన వాళ్ళందరూ వంక పెట్టడం, చివరికి నాకే నిద్ర పట్టకుండా తయారైంది. చివరికి ఏం జరుగుతుంది చెప్పండి? ఒకరోజు ఆ బెస్తవాడిని పిలిచి, బాబు మొల తీసేస్తావా తీవా? నేను తీనండి, ఎందుకంటే మీరు అగ్రిమెంట్ చూడండి, ఇల్లంతా మీదండి, మొల శీల మేకు నాదండి, దాని గురించి మీరు మాట్లాడడానికి సరిపోరు. సరే నాయన, ఓ పని చేయి, మొల నువ్వే ఉంచుకో, మేకు నువ్వే ఉంచుకో, వల నువ్వే ఉంచుకో, ఇల్లు నువ్వే ఉంచుకో, నేను ఉండలేను. ఒక్క చిన్న బలహీనమైనది బలమైన దుర్గంగా మారి నిన్ను ఆవరించి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టక మునిపే, నిన్ను జయించక మునిపే, ఈరోజే ఆ ఒక్కటి చిన్నదే బలహీనత అని మనం అనుకొని పక్కన పెట్టేస్తున్నాం చూసారా, దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా అపోస్తలుడైన పౌలు వలె ఇదివరకే నేను పట్టుకొంటిని అని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను అనుకునటలేదు. కానీ ఒకటి చేద్దాం, వెనక ఉన్నవి మరచి, నిన్నటిలాగా నేను ఈరోజు లేను, ఉదయం ఉన్నట్టు ఇప్పుడు లేను, డే బై డే, అవర్ బై అవర్, మినిట్ బై మినిట్, ఐఎమ్ లీవింగ్ వాట్ ఆల్ హిండరింగ్ దట్ వన్ థింగ్. అది ధనమా, నా జీవిత ఆశయాలు, ఊహలు, ఉద్దేశాలా, లేకపోతే విస్తారమైన పనులా, సమాజాన్ని చూసినటువంటి భయమా, లేకపోతే నా ఆశయాలా, ఏవైనా కావచ్చు. విత్ అ హార్ట్ ఆఫ్ సరెండర్, విత్ అ హార్ట్ ఆఫ్ సర్వీస్, విత్ అ హార్ట్ ఆఫ్ ప్రేయర్, విత్ అ హార్ట్ ఆఫ్ విట్నెస్ అండ్ విత్ అ హార్ట్ ఆఫ్ ambition towards God's given purpose,
నేను ఇలాంటివన్నీ విడిచిపెట్టి నా గురి యొద్దకు నేను వెళ్తాను, నా ప్రభు అయిన యేసును ఎరుగు నిమిత్తం అనే తీర్మానాన్ని మనం చేసుకోవాలి. అవసరమైనది ఒక్కటే, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనని ఎరుగుట. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహోన్నతుడ, మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాను ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యం లోతుగా నాటబడను గాక ప్రభువా. వన్ థింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ నోయింగ్ యూ. మిమ్మల్ని ఎరిగి భూమి మీద మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మా యొక్క ధనము, మా యొక్క విస్తారమైనటువంటి పనిపాటల చేత తొందర, అలాగే విచారము, ఆ కలుగుతున్న విచారం, అలాగే మా ఆశయాలు, మా ఊహలు, ఉద్దేశాలను బట్టి మాకు కలుగుతున్నటువంటి అభ్యంతరాలు, సమాజమును గురించి మాకు కలిగేటటువంటి భయము, మా గతమును గురించినటువంటి భారము, ఇవేవి అడ్డు రాకుండా వాటన్నిటినీ ప్రభువా, విత్ అ హార్ట్ ఆఫ్ సరెండర్, విత్ అ హార్ట్ ఆఫ్ సర్వీస్, విత్ అ హార్ట్ ఆఫ్ ప్రేయర్, విత్ అ హార్ట్ ఆఫ్ విట్నెసింగ్ అండ్ విత్ అ హార్ట్ ఆఫ్ అంబిషన్ మేము ముందుకు సాగుతూ మిమ్మును తెలుసుకొని, అలాగే మీ చిత్తాన్ని తెలుసుకొని నెరవేర్చే దిశగా మమ్మల్ని నిలబెట్టుకోనమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.